సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ప్రశాంతత లేని జీవితాలు వారివన్నారు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ దోచుకున్న వ్యక్తులు కేసీఆర్ ఫ్యామిలీ అని విమర్శించారు. తప్పు చేసిన వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు ఈటెల రాజేందర్. హుజూరాబాద్ సబ్ జైల్లో చెలుపూరు సర్పంచ్ మహేందర్ గౌడ్ను ములాఖత్ ద్వారా కలుసుకుని పరామర్శించిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. వరకే ఉంటది. ఆ తదుపరి ఉద్యోగం ఎక్కడ చేస్తారో తప్పకుండా చూస్తాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసిన అధికారులు ఎవరైతున్నారో పోలీసులు ఎవరైతున్నారో తప్పకుండా చట్టబద్ధంగా శిక్ష తప్పదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇలాంటి వాళ్లకు శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎంత పదవిలో ఉంటే మాత్రం ఏం ముఖ్యమంత్రి పదవి ఉన్నా మంత్రి పదవి ఉన్నా ప్రశాంతం లేని జీవితాల వల్ల అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ దోసుకొని ప్రజల ఆస్తుల్ని దోసుకొని ఇవాళ లక్షల కోట్లకు పడిగెత్తి ఆ అక్రమ సొత్తుతో దేశంలో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ పోవు. తప్పించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు తాత్కాలికంగా, కానీ దీర్ఘకాలికంగా ఎవరు తప్పించుకోలేరు. చట్టం ముందు అందరూ సమానులే. సందర్భం వచ్చినప్పుడు దానికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. భారతీయ జనతా పార్టీగా కాదు, ఇవాళ ఇలాంటి వాళ్ళ మీద ఈ అక్రమాలకు